నమస్తే వణకం ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ గా ఉన్నానండి మీరు ఎలా ఉన్నారు ఏంటండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అక్కీస్ లైఫ్ స్టైల్ టుడే అవర్ ఎపిసోడ్ ఈస్ ఆల్ అబౌట్ హౌ టు మేక్ దాల్ కిచడి లైక్ చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ బ్యాచిలర్స్ వర్క్ అవర్స్ అయిపోయిన తర్వాత బిజినెస్ అవర్స్ అయిపోయిన తర్వాతకి చాలా హెక్టిక్ గా ఫీల్ అవుతారు లైక్ సమ్ డేస్ ఎలా ఉంటాయంటే చాలా వర్క్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా ఇరిటేషన్గా ఉంటుంది అనమాట సో ఆ ఇరిటేషన్లో మళ్ళీ కిచెన్లోకి వచ్చి మళ్ళీ మించోని మన ప్రెజెన్స్ రెడీ టు సర్వ్ టు ద ప్లేట్ వరకు మన ప్రెజెన్స్ అక్కడ పెట్టి కుక్ చేయాలంటే చాలా హెక్టిక్ అనిపిస్తుంది కొన్ని డేస్ సో అలాంటి డేస్లో మన ప్రెజెన్స్ అక్కడ కిచెన్లో ఎక్కువగా అవసరం లేకుండా లైక్ మనము అన్నీ మిక్స్ చేసేసి అక్కడ పెట్టేస్తే దాని పని అది చేసుకుంటుంది మన పని మనం చేసుకునే కొన్ని రెసిపీస్ ఉంటాయి కదా అలాంటి రెసిపీస్లో దాల్ కిచడి అనేది ఒక రెసిపీ అనమాట సో ఆ రెసిపీని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూసేద్దామా లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా పెసరపప్పు అండ్ బియ్యం 1 గ్లాస్ ఆఫ్ రైస్కి హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని బాగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాల్ట్ కారం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి జీరా పసుపు ధనియా పౌడర్ చిటికెడు గరం మసాలా చిటికెడు తీసుకోండి ప్లస్ పచ్చిది కరివేపాకు కొత్తిమీర గ్రీన్ చిల్లీస్ స్ప్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ టమాటోస్ 2 చాప్ చేసుకున్న టమాటోస్ అట్ ద సేమ్ టైం గార్లిక్ లైక్ చిన్నగా చాప్ చేసుకోండి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఇక్కడ నేను వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ అండ్ ఆలు తీసుకున్నా మీ దగ్గర బఠానీ ఉంటే బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకేమైనా వెజెస్ మీరు యాడ్ చేసుకుంటా అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు కుక్కర్ని ప్రీహీట్ చేసుకోండి ప్రీహీట్ చేసుకున్న తర్వాతకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి జీరా వేసుకోండి జీరా బాగా చిటపటలాడాలి అందులో చిటపటలాడడానికి కొంచెం ఇలా నార్మల్గా ఆయిల్లో అంతా మిక్స్ అయ్యేలాగా జస్ట్ అలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాతకి అవి బాగా చిటపటలాడుతున్నప్పుడు మనము పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా గార్లిక్ ఆ గార్లిక్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అవి రెడ్డిష్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతాయి గార్లిక్ చేంజ్ అయినప్పుడు ఒక బిర్యానీ ఆకు వేసేసుకోండి బిర్యానీ ఆకు వేసుకొని స్ప్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అంత ఎక్కువ బ్రౌనిష్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అవసరం లేదు మామూలుగా ఫ్రై అయిన తర్వాతకి టమాటోస్ వేసుకోండి ఇక్కడ నేను టమాటోస్ చాలామంది వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటారు బట్ నేను ముందుగానే యాడ్ చేసుకుంటున్నా సో అది ఆ టమాటో అనేది ఆయిల్లో ఫ్రై అవుతే ఏంటంటే రైస్ అనేది కిచడి అనేది మనకు టమాటో స్మెల్ రాదన్నమాట అందుకే నేను ముందుగానే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నా దెన్ ఆఫ్టర్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నారు కదా మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇంకా వేరే ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి ఏ వెజ్జెస్ ఉన్నా ఇక్కడ యాడ్ చేసుకోండి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు మంచి టేస్ట్ ఇస్తుంది నాకు అవైలబుల్గా లేదు అప్పుడు కాబట్టి నేను బఠానీ యాడ్ చేసుకోలేదు సో మీకు అవైలబుల్గా ఉంటే బఠానీ కూడా యాడ్ చేసుకోండి చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది బఠానీ కూడా సో బాగా మిక్స్ చేసుకోండి లైక్ ఆయిల్లో ఆ కూరగాయలన్నీ ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి ఆ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు ఉప్పు కారం జీరా పౌడర్ ధనియా గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ అది కొంచెం చిటికెడు ఇది కొంచెం చిటికెడు వేసుకొని బాగా కలిపేసుకోండి ఇక్కడ మీకు మసాలా వద్దు అనుకుంటే కూడా మీరు స్కిప్ చేసుకొని ఓన్లీ ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు అండ్ కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి లైక్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ కొత్తిమీర మేము లాస్ట్కి యాడ్ చేసుకుంటామంటే కూడా మీరు లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ అని యాడ్ చేసుకున్నా అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక రైస్ పప్పు పెట్టుకున్నాం కదా ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేసింటే అక్కడ రైస్ పప్పు బాగా నానిపోయాయి సో ఇప్పుడు అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్లో ఆ వెజిటేబుల్స్లో ఫ్రై అవుతే మంచి టేస్ట్ని ఇస్తుంది అనేసి ఆ పప్పుని రైస్ని ఫ్రై చేసుకుంటున్నా మీకు టైం లేదు అనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్ ఫ్రై చేసుకోకుండా నార్మల్ డైరెక్ట్గా అన్నీ వేసేసి కుక్కర్ మూత వాటర్ వేసేసి కుక్కర్ మూత కూడా పెట్టుకోవచ్చు లేదు మేము ఫ్రై చేసుకుంటాం మాకు టైం ఉందంటే మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు అకార్డింగ్ టు యర్ టైం అనమాట లైక్ ఇక్కడ కిచడీకి ప్రెజెన్స్ చాలా తక్కువ ఉంటుంది కదా సో మీకు టైం ప్రకారం ప్లాన్ చేసుకోండి ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి
2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, బట్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్న వాటర్, కిచిడి కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకున్నా. ఇక్కడ 3 విజిల్స్ పెట్టుకుంటే ఆవిరి పెట్టిన అవసరం లేదు. లాస్ట్ విజిల్ అయిపోయినాక ఆవిరి తీసేయండి. 2 విజిల్స్ పెట్టుకుంటే ఆవిరి పెట్టండి. సో నేను ఇక్కడ 3 విజిల్స్ పెట్టుకున్నా, ఆవిరికి పెట్టలేదు. అంటే లాస్ట్కి అంటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతకి ఆవిరికి పెడితే 2 విజిల్స్ పెట్టండి. అంటే ఆవిరి తీయకుండా ఆవిరిని అలానే పెడితే 2 విజిల్స్ పెట్టండి, లేకపోతే 3 విజిల్స్ పెట్టండి. ఇక్కడ నేను సర్వ్ చేసేసుకున్నా. అవర్ కిచిడి ఈజ్ రెడీ టు సర్వ్ అనమాట. మంచి కుక్ అయిపోయింది దాల్ అదంతా. సో పాపడ్తో కానీ రైతాతో కానీ తింటే యమ్మీగా ఉంటుంది. నేను ఇక్కడ రైతా అట్ ద సేమ్ టైం పాపడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో పాపడ్తో టేస్ట్ చేశాను. యమ్మీగా టర్న్అవుట్ అయింది. మీరు కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలా యమ్మీగా ఉంటుంది. ప్రాపర్గా కుక్ అయ్యాయి. వెజిల్స్ అనేది మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే 2 విజిల్స్ పెట్టుకోండి. 2 విజిల్సే పెట్టుకోండి. కొంచెం మాకు గ్రేవీగా వద్దు, మంచిగా ప్రాపర్గా కుక్ అయిపోవాలి, అక్కడే ఉమ్మిగా అయిపోవాలి అనుకుంటే 3 విజిల్స్ పెట్టుకోండి, ఆవిరి తీసేయండి, అంతే. చాలా యమ్మీగా టర్న్అవుట్ అయింది. అక్కడ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, వెల్లో, ఆరెంజ్, గ్రీన్. సో చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ రైతా జారుగా చేసుకున్న కిచిడీలో రైతా జారుగా ఉంటే యమ్మీగా ఉంటుంది టేస్ట్. చూసారు కదండి, దాల్ కిచిడి చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా మన ప్రాసెస్ని ఫాలో అయ్యి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. సో మల్టిపుల్ పల్సెస్తో కూడా కుక్ చేసుకోవచ్చు. లైక్ నాట్ ఓన్లీ విత్ పెసరపప్పు, లైక్ ఎర్రపప్పు కూడా యూస్ చేయొచ్చు మీరు. లైక్ మీరు ఎర్రపప్పు పెసరపప్పు రెండింటి కాంబినేషన్లో కిచిడి చేసుకుంటామంటే కూడా చేసుకోవచ్చు. ద సేమ్ వే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనుకోండి, హాఫ్ గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకుంటాం కదా, అందులో హాఫ్ రేషియోనేమో ఎర్రపప్పు తీసుకోండి, ఇంకొక హాఫ్ రేషియోనేమో పెసరపప్పు తీసుకోండి. సేమ్ వేలో లైక్ నానబెట్టి సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం లైక్ కొంతమందికి పెసరపప్పు ఎర్రపప్పు యూజ్ చేయడం ఇష్టం ఉండదు. లైక్ నాకు కందిపప్పు కావాలి లేదా శనగపప్పు కావాలి అనుకుంటారు. లైక్ శనగపప్పు చాలా రేర్గా యూజ్ చేస్తారు కిచిడీస్లో. లైక్ యూ కెన్ యూజ్ శనగపప్పు ఆల్సో, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. లైక్ ఏం చేయాలంటే శనగపప్పు కానీ కందిపప్పు కానీ మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, రైస్ నానబెట్టుకోక ముందే శనగపప్పుని కందిపప్పుని ఒక 3-4 అవర్స్ ముందుగా నానబెట్టుకోండి. రైస్ కంటే ముందుగా 3-4 అవర్స్ ముందుగా నానబెట్టుకున్నట్టయితే పప్పు ఈక్వల్గా కుక్ అవుతుంది. లైక్ ఏంటంటే ఇది పెసరపప్పు ఎర్రపప్పు అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది విత్ రైస్తో. బట్ కందిపప్పు అనేది మనం నార్మల్గా పప్పు చేసుకుంటేనే కందిపప్పు అనేది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కంపేర్ టు ఎర్రపప్పు అండ్ పెసరపప్పు. సో అందుకే మీరు ముందుగా నానబెట్టుకొని కుక్ చేసుకున్నట్టయితే మీరు రైస్తో కిచిడి కుక్ చేసుకునేటప్పుడు బ్యాలెన్స్డే కుక్ అవుతుంది. సో మీరు ముందుగా నానబెట్టుకోకుండా తర్వాతకి రైస్తో పాటే నానబెట్టుకొని డైరెక్ట్ కిచిడి చేసేసారంటే ఏమవుతుందంటే కందిపప్పు అనేది పప్పుగా ఉంటుంది, రైస్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది. అంటే బ్యాలెన్స్ అవ్వదు అనమాట రెండు. అందుకే పప్పుని ముందుగా నానబెట్టుకొని ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయండి, అది కూడా యమ్మీగా ఉంటుంది టేస్ట్. సో ఇక్కడ వెజ్జెస్ కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా వేరే వెజ్జెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా వేరే వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ అవైలబిలిటీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. మీరు మన వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూసేస్తారనమాట. So let's meet in another video. Until then, keep smiling. This is Zia Saki signing off for the day. Bye bye.